దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 75వ జన్మదినోత్సవాలు వజ్రోత్సవ భారతిగా పరమ పవిత్రమైన భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ విశ్వనాథుని సన్నిధిలో ముగ్గురు జగద్గురువులు జగద్గురు శంకరాచార్య అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు జ్యేష్ఠ మహాసన్నిధానం వారు, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారు, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారులు నడయాడిన ఇదే వేదిక మీద చంద్రమౌళీశ్వర అర్చన చేసిన ఈ పరమ పవిత్ర వేదిక మీద వజ్రోత్సవ భారతి సంరంభంగా కాశీ తెలుగు సంగమం అపురూప అద్వితీయ సాహితీ మహోత్సవాన్ని దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సభక్తికంగా సమర్పించుకుంటోంది. నిన్నటి ఉదయం మొదటి రోజున అద్భుతంగా అనేక మంది ప్రముఖులు, మాన్య మంత్రివర్యులు, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అడ్మినిస్ట్రేటర్ గారితో సహా పెద్దలందరి సమక్షంలో మనం అంకురార్పణం చేసుకున్నాం. ఉదయం జగద్గురు విద్యాతీర్థ మహాస్వామి వారి వేదికగా, మధ్యాహ్నం జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి వేదికగా మనం అత్యద్భుతమైనటువంటి శతావధాన ఆ సాహిత్య సందోహాన్ని మనమంతా చూసాం. ఇవాళ రెండవ రోజు ఉదయం జగద్గురు విద్యారణ్య భారతీ స్వామి వారి గురించి శ్రీ శతావధాని శ్రీ ఉప్పలధనియం భరత్ శర్మ గారు అద్భుతంగా అందరు జగద్గురువుల గురించి స్తుతిస్తూ ఉన్నారు. ఈ రెండవ రోజు ఉదయం ఈ జగద్గురు విద్యారణ్య మహాస్వామి వేదికగా సాగుతున్న శతావధాన ఈ రెండవ రోజు మొదటి అంకానికి విశిష్ట అతిథిగా మహామహోపాధ్యాయ సంస్కృత భాషా పరివ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేస్తూ భారతదేశమంతా కూడా సంస్కృతమయం కావాలని, సంస్కృతం ప్రతి ఒక్కరూ మాట్లాడని పరితపిస్తున్న మహామహోపాధ్యాయులు సంస్కృత శతావధాని దక్షిణ భారతదేశం సంస్కృత భారతి అధ్యక్షులు ఆచార్య దోర్పర ప్రభాకర్ శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా సప్రమేయంగా ప్రార్థిస్తూ ఉన్నా. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు, పూర్వ ప్రధాన విభాగం అధిపతి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి వేంచేస్తారు. వారు రాగానే వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. ఈనాటి ఈ 25వ శతావధానం కార్యక్రమంలో వేదిక మీద ఆసీనులు కావలసిందిగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం మెహమూర్గంజ్ ధర్మాధికారైన చెల్లా ప్రసాద్ అన్నపూర్ణ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు శంఖనాదంతో రెండవ రోజు అంకం ఆరంభమవుతుంది. నమస్తే.
శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జేయంచు భజింతు ఇష్టఫల సంసిద్ధుల్మదిన్ కోరి నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కటప్రస్యంది దానాంబునిన్ పూజా తత్పర దేవదానవ కదంబున్ బాలకేళీ కళా రాజత్కౌతుక రంజితోరగపతి ప్రాలంబు హేరంబునిన్ అని శ్రీ మహాగణాధిపతిని ప్రార్థన చేసుకొని దక్షిణాంనాయ శ్రీ శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక నిర్వహణలో కాశీ తెలుగు సంగమంగా గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు ప్రణవపీఠాధీశ్వరులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల 25వ శతావధానమనే సాహితీ చారిత్రక ఘట్టానికి 2వ రోజుకు ఉదయం సభకు విచ్చేసినటువంటి ప్రాశ్నికులకు విద్వద్వరేణ్యులందరికీ సప్రశ్రయంగా స్వాగత నమస్కారాలను తెలియజేస్తున్నాం. నిన్న ఉదయం సభలో పూరించినటువంటి మొదటి పాదము అలాగే కొన్ని సమస్యలకు 2 పాదాలు ఈ విధంగా పూరింపబడినటువంటి ఈ సమస్యలను ఇప్పుడు పూర్తిగా పూరించడం జరుగుతుందండి గురువు గారు. అందువలన సమస్యా ప్రాశ్నికులందరూ కూడా సిద్ధంగా ఉండి గురువర్యులు చెప్పే పూరణలను రాసుకోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నామండి. ఇప్పుడు గురువర్యులు అవధానాన్ని ప్రారంభించగలరని ప్రార్థన. ఓం సర్వచైతన్య రూపాం తాం మాద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సా స్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు. వాగర్ధ సంభవుని నే వాగర్ధంబులను గోరి భక్తిని గొలుతును. వాగర్ధ సంభవుని నే వాగర్ధంబులను గోరి భక్తిని గొలుతున్. శ్రీ గణపతి కవి విఘ్నాగోగతిని నడ్డు. ఆగహ అంటే పాపము, విఘ్న ఆగశబ్దం సకారాంత నపుంసకలింగం. ఇటు విఘ్నములను పాపములను కూడా తొలగించేవాడైన. విఘ్నాగోగతి నడ్డువాని ఆత్మదలంతు. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. ఇప్పుడు సమస్యలు పూరింపబడతాయండి. మొట్టమొదటి సమస్య శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు. వరప్రసాదో భారత్యా భారతీ మాతృగర్భజ కడిమిళ్ళ వంశజోసౌ సార్ధాక్యముభయత్రచ అని ఆ మహానుభావులకు కూడా ఎక్కడి నుంచే నమస్కారాలు అందజేసుకుంటూ పెద్దలందరికీ భక్తి శ్రద్ధలతో నమస్కారాలు. కాశీ విశ్వనాథుని అనుగ్రహంతో ఇందులో అడుగు పెడదాం. గంగన్ ముంచియు గంగన్ ముంచుచు గౌరినిన్ గొలుచు మాంగళ్యంబుగా పాడుమా. అంతే. గంగన్ ముంచుచు గౌరినిన్ గొలువ మాంగళ్యంబుగా పాడుమా. అది వారు నేను ఇచ్చిన సమస్య. సంగీతంబును సాహితీ కళయు సత్సాంగత్యముంజంది అని నిన్న మొదటి పాదం ఇచ్చాం. చందగా ఇచ్చేశారండి. కాబట్టి 1వ పాదం నిన్న పూర్తయింది. సంగీతమును సాహితీ కళయు సత్సాంగత్యముంజందగా రంగద్విఘ్న గణేశుడై. రంగద్విఘ్న గణేశుడు. రంగద్విఘ్న గణేశుడయ్య ముదమారంగొల్చి విఘ్నేశ్వరున్ గంగన్ ముంచుచు. విఘ్నేశ్వరున్
గంగన్ ముంచుచు గౌరి నిన్గొలువ. వినాయక చతుర్థి నాడు చివరికి పార్వతి కూడా మట్టితో విగ్రహాన్ని చేసి ఆయన గంగలో ముంచిందని కదా శివపురాణం. అందువల్ల విఘ్నేశ్వరున్ గంగన్ ముంచుచు గౌరి నిన్గొలువ మాంగళ్యంబుగా పాడుమా గంగాధారి ఉమాపతి సకల భక్తవ్రాత సంసేవిత. అద్భుతం అండి. అక్కడ మూడో పాదంలోకి సమస్యను తీసుకువచ్చి విఘ్నేశ్వరున్ గంగన్ ముంచుచు అంటే గంగలో విఘ్నేశ్వరుణ్ణి ముంచి అనేటువంటి అర్థంలో గౌరీ నిన్ను కొలువా కాబట్టి గౌరీ నిన్ను కొలువుగా మాంగళ్యంబు కాపాడుమా గంగాధారి అంటూ మొట్టమొదటి సమస్యకు చాలా వేగంగా అత్యద్భుతమైనటువంటి పూరణను అందించారు గురువర్యులు. సత్సాంగత్యముంజందగా రంగద్విఘ్న గణేశుడయ్య ముదమారంగొల్చి విఘ్నేశ్వరున్ గంగన్ ముంచుచు గౌరి నిన్గొలువ మాంగళ్యంబుగా పాడుమా గంగాధారి ఉమాపతి సకల భక్తవ్రాత సంసేవిత. సకల భక్తవ్రాత సంసేవిత ఎంత గొప్పగా ఉందండి ప్రయోగం. అందరూ భక్తుల చేత కూడా సంసేవింపబడేటటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ విధంగా మొదటి సమస్య పూర్తయిందండి. తరువాత రెండవ సమస్య చిత్రకవితా సమ్రాట్ శ్రీ చింతా రామకృష్ణారావు గారు. లక్ష్యము నొప్పరొప్పరును రాజిత చిద్వర కాశికాపురిన్ భక్ష్యములన్ నిరంతర విభాసిత దివ్య మహానసంబునన్ అని మొదటి పదం ఇచ్చాం. భక్ష్యములన్ నిరంతర విభాసిత దివ్య మహానసంబులన్ భైక్ష్యముగా నసంగడి భవానికి భైక్ష్యముగా నసంగడి. భిక్ష యొక్క భావం భైక్ష్యం అన్నమాట. అది భవానికి మృక్కెడివారు పాప దుర్లక్ష్యము నొప్పరొప్పరును. అదండి పాప దుర్లక్ష్యమును ఒప్పరొక్కరును లక్ష్యమునొప్పరు కాదు పాప భైక్ష్యముగా భవాని భైక్ష్యముగా నసంగిడి భవానికి మృక్కిన వారు పాప దుర్లక్ష్యమునొప్పరెవ్వరును రాజిత చిద్వర కాశికాపురిన్. సాక్ష్యము చెప్పు సాక్ష్యమునిచ్చు భైరవుడు శార్ంగియు యక్షుడు విశ్వనాథుడున్. కాబట్టి పాప దుర్లక్ష్యమును ఎవ్వరూ పొందరు అనడానికి సాక్ష్యం ఎవరండి? ఒకడు భైరవుడు, అది రెండోవాడు శార్ంగి విష్ణుమూర్తి, మూడోవాడు యక్షుడు అంటే దండపాణి. దండపాణిది ఇక్కడ రాజ్యం అని అందరికీ తెలుసున్నది. ఇక విశ్వనాథుడు. సాక్ష్యమునిచ్చు భైరవుడు శార్ంగియు యక్షుడు విశ్వనాథుడు. కాబట్టి ఇంతమందిని సాక్షులుగా చేసి మనందరి సమక్షంలో గురువర్యులు ఈ పాప దుర్లక్ష్యాన్ని పోగొట్టేటటువంటి నిరంతర విభాసిత దివ్య మహానసంబులన్ భైక్ష్యముగాన సంగిడి భవానికి మృక్కిన వారు పాప దుర్లక్ష్యమునొప్పరెవ్వరును రాజిత చిద్వర కాశికాపురిన్. సాక్ష్యము ఇచ్చు భైరవుడు శార్ంగియు యక్షుడు విశ్వనాథుడు. చాలా అద్భుతంగా పూరించబడిందండి. మూడవ సమస్య శ్రీ కంది శంకరయ్య గారు, సమస్య ప్రత్యేక చక్రవర్తి. మాన్యుల కారు కారు మరుమాముల సోదరులిద్దరిద్దరే. అది మాన్యుల కారు కారు అన్యమెరుంగబోరు కవితామృత సారమొకండు దక్క. అన్యమెరుంగబోరు కవితామృత సారమొకండు దప్ప. అక్కడి వరకు ఇచ్చారండి నిన్న. కవితామృత సారం తప్ప ఇంకేమీ తెలియదు వాళ్లకు. అంత అద్భుతమైనటువంటి చరిత్ర గల వాళ్ళు. అన్యోన్య పవిత్ర భావ హృదయాద్భుత చిత్తులు పండితార్య మూర్ధన్యులు. ఏమండయి? అన్యోన్య పవిత్ర భావ హృదయాద్భుతమూర్తులు. అన్య అన్నప్పుడు ఆ అకారానికి అద్భుతంలో అకారానికి ఎత్తండి. కానీ మనం చూసిన వెంటనే ఉకారానికో ఓకారానికో వేస్తారనుకుంటాం. అన్యోన్య అన్న దానికి రెండెత్తులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అన్యోన్య పవిత్ర భావ హృదయాద్భుత చిత్తులు పండితార్య మూర్ధన్యులు. పండితార్య మూర్ధన్యులు వాళ్ళు ధన్యులు. సద్గురుత్తమ పదంబుల భక్తిని కొల్చువారు సామాన్యుల కారు కారు మరుమాముల సోదరులిద్దరిద్దరే. అటువంటి కొలిచేవారు సామాన్యుల కారు కారు. మాన్యుల ముందు సా చేర్చి సామాన్యుల కారు కారు మరుమాముల సోదరులు ఇద్దరిద్దరే అని శ్రీ వెంకటరమణ శర్మ గారికి శ్రీ దత్తాత్రేయ శర్మ గారికి. మెరుంగబోరు కవితామృత
కవితామృత సారమొకండు దక్క అన్యోన్య పవిత్ర భావ హృదయాద్భుత చిత్తులు పండితార్యమూర్ధన్యులు సద్గురుత్తమ పదంబుల భక్తిని కొల్చువారు సామాన్యుల కారు కారు మరుమాముల సోదరులిద్దరిద్దరే. ఇది వారింట్లో ఫ్రేములో ఉండదగ్గ పద్యం అండి. నిజంగా ఇటువంటి పద్యం మళ్ళీ ఆ ఇద్దరు సోదరులకు వస్తుందో రాదో కూడా సందేహమే. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఒక సమస్య పూరణలా లేదు ఇది. చూసారా, సామాన్యుల కారు కారు అనేది ఒక వాక్యాన్ని వారికి ఒక బిరుదును ఉపాధినిచ్చినట్టుగా ఉందండి. అద్భుతమైన పూరణ. 4వ సమస్య శ్రీ మత్తకోకిల మాచవోలు శ్రీధర్రావు గారు. కమ్మనైనది వద్దిపర్తి ముఖ ప్రభూతమరందమే అని నిన్న మొదటి పాద ఇచ్చాం. కమ్మనైనది వద్దిపర్తి ముఖ ప్రభూతమరందమే నమ్ముడైతిని వాణి ఏ నమ్ముడైతిని వాణి దివ్య కథార్థ సంపద కక్కట సంపద కక్కట. ఏ నమ్ముడైతిని వాణి దివ్య కథార్థ సంపద కక్కట. ఏ నమ్ముడైతిని వాణి దివ్య కథార్థ సంపద కక్కట. పదార్థాంతం, కథ కంటే పదార్థం. వాణి దివ్య పదార్థ సంపద కక్కట. కమ్మనైనది వద్దిపర్తి ముఖ ప్రభూతమరందమే నమ్ముడైతిని వాణి దివ్య పదార్థ సంపద కక్కట. అమ్మవారిని భక్తి గొల్చెడి అమ్మవారిని భక్తి గొల్చిన అమ్మవారిని భక్తి గొల్చిన అమ్మహాత్ముని పద్యసారమ్ము గ్రోలగ వారణాసిపురమ్ము చేరిరి పండితుల్. అది రమ్ము గ్రోలగా కాదండి, అమ్మవారిని భక్తి గొల్చెడి మహాత్ముని పద్యసారమ్ము గ్రోలెడే. అదన్నమాట విశేషం. అమ్మవారిని భక్తి గొల్చిన మహాత్ముని పద్యసారమ్ము గ్రోలగ, రమ్ము కాదు పద్యసారమ్ము గ్రోలగ వారణాసిపురమ్ము చేరిది పండితులు. అంతే కదండి, మనం అంతా ఎందుకు వచ్చాము? గురువర్యుల ముఖ అమృత పద్యాలను గ్రోలడానికి వచ్చాము. కమ్మనైనది వద్దిపర్తి ముఖ ప్రభూతమరందమే నమ్ముడైతిని వాణి దివ్య పదార్థ సంపద కక్కట. అమ్మవారిని భక్తి గొల్చిన అమ్మహాత్ముని పద్యసారమ్ము గ్రోలగ వారణాసిపురమ్ము చేరిరి పండితుల్. చాలా అద్భుతంగా ఉందండి. ఇక 5వ సమస్య శ్రీ క్రొవ్విడి వెంకట రాజారావు గారు. వార్ధక్యాన్ని అంతేనా శాంత గభీరమూర్తి విప్రసాద కవీంద్ర కవిత్వ శక్తికిన్. శాంత గభీరమూర్తి విప్రసాద కవీంద్ర కవిత్వ శక్తికిన్ చెంతకు చేరునేరుజలు. కడిమెళ్ళ వరప్రసాద్ గారు కవిత్వం చెబితే రోగాల దగ్గరికి రావు. చెంతకు చేరునేరుజలు. చేరిన సొంతయు బాధ పెట్టునే. ఒకడు వచ్చినా ఆ రోగం వాడిని ఏం చేయలేదు. చెంతకు చేరునేరుజలు చేరిన సొంతయు బాధ పెట్టునే. ఏంటి వర్షమేనా ఇదంతా? చెంతకు చేరిన బాధ పెట్టునే. చెంతకు చేరునే రుజలు చేరిన సొంతయు బాధ పెట్టునే. చేరిన సొంతయు బాధ పెట్టునే. అంత మహాద్భుతంబై అంత నిధానమై వరలు నట్టి
అంత నిధానమై వరలునట్టి భయంకర కాలమేచినన్ దంతములూడినన్. అంత నిధానమై వరలునట్టి భయంకర కాలము ఏచినన్ నమలే దార్ఢ్యకరాళ దంతములూడినన్నమలే దార్ఢ్యకరాళ కఠోర మృణ్మరుల్. కఠోర మృణ్మరుల్. మరి వారు నిన్న కొత్త ప్రయోగం చేశారు కదా. ఒక్కొక్కరి కవిత్వ శక్తి వల్ల చెంతకు చేరునే రుజులు. శాంత గభీరమూర్తివి ప్రసాద కవీంద్ర. కవిత్వ శక్తికి చెంతకు చేరునే రుజులు. చేరిన సొంతయు బాధపెట్టునే అంత నిధానమై వరలునట్టి భయంకర కాలమేచినన్ దంతములూడినన్ నమలు దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్. అది కవిత్వ శక్తి, ఆయన కవిత్వ శక్తి. ప్రసాద కవిత్వంలో ఉంది అది. శ్రీ వరప్రసాద్ గారి కవిత్వ శక్తిని అద్భుతంగా ఈ సమస్యలో ఆవిష్కరించారండి. మృత్యువు కూడా ఏం చేయలేదు చివరికి. దంతాలు ఊడిపోయిన వాడు కూడా పళ్ళు లేకపోయినా తింటాడు. కాబట్టి ఇప్పుడు అప్రస్తుత ప్రసంగానికి శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. తర్వాత 6వ సమస్య శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు. ఓహో, వారి పేరు ముందు శ్రీయే వెనక శ్రీయే, శ్రీ కవిశ్రీ. అంతే. ఆయనకి తరళం ఇచ్చారు కదా. శివుడు లేడని వారణాసియే జీవుడా ఇటరాకుమా. శివుడు లేడని వారణాసియే జీవుడా ఇటురాకుమా. భవము చిత్రము పోవునేదియో వచ్చునట్టిదదేదియో అని మొదటి పదం ఇచ్చాము. భవము చిత్రము పోవునేదియో వచ్చుచుండునదేదియో వచ్చుచుండునదేదియో. అక్కడి వరకు నిన్న పూరణ జరిగింది. భవము చిత్రము పోవునేదియో వచ్చుచుండునదేదియో. భవుని తత్వమెరుంగబోవక భవుని తత్వమెరుంగబోవక పల్కె దక్షుడు మూర్ఖుడై శివుడు లేడని వారణాసియే జీవుడా ఇటరాకుమ. ఒకప్పుడు దక్షుడు ఇక్కడ ప్రయాగ దగ్గర యజ్ఞం జరిగింది ప్రయాగ దగ్గర అండోయ్, అది మర్చిపోకూడదు మనం. కాబట్టి శివుడు లేడని చెప్పింది వారణాసి కాదు, దక్షుడు ప్రజాపతి. అందుకే కదా నిరీశ్వర యాగం చేశాడు. మరి భవుని తత్వమెరుంగబోవక పల్కె దక్షుడు మూర్ఖుడై శివుడు లేడని వారణాసియే. అదనమాట. శివుడు లేడని వారణాసియే జీవుడా ఎటరాకుమా. శివ విహీనపు యాగమొక్కడు చేసి నాశనమందడే. అభవం యాగం కరోమి అన్నట్ట. అంతే, అయిపోయాడు. ఎవడైనా సరే శివుడు లేడన్నా, శివాలయాలు లేవన్నా, శివయాగం లేదన్నా వాడు బతుకు అలా అవుతుంది అని పురాణములలో వ్యాసుడు చెప్పాడు, నేను చెప్పలేదు. ఇట్స్ నాట్ మై వర్డ్, వేదవ్యాసుని మాట. వింటే ఈ పూట వస్తుంది సాపాటు, లేదా వీరభద్రుడు తెస్తాడు తాట. కాబట్టి వినండి నా మాట. కాబట్టి మరొక్క మారండి గురువు గారు. శివ విహీనపు యాగమొక్కడు చేసిన శనమందడే. ఒకసారి పద్యం మొత్తం గురుగారు. భవము చిత్రము పోవునేదియో వచ్చుచుండునదేదియో. భవుని తత్వమెరుంగబోవక పల్కె దక్షుడు మూర్ఖుడై శివుడు లేడని వారణాసియే జీవుడా ఇటరాకుమా. శివ విహీనపు యాగమొక్కడు చేసిన శనమందడే. చాలా అద్భుతంగా వచ్చిందండి. ఇక 7వ సమస్య అష్టావధాని శ్రీ కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి గారు. అదే శృంగాబ్ధిన్ ప్రణవాబ్ధి జల్క, అంతే కదండి. శృంగాద్రిన్ ప్రణవాబ్ధి చిల్క వెలసన్ శ్రీలీ శ్మశానంబునన్. శృంగాద్రిన్ ప్రణవాబ్ధి చిల్క వెలసన్ శ్రీలీ శ్మశానంబునన్. గంగాదేవిని నెత్తికెత్తుకొనుటన్. అంతేనండి, కరెక్టేనా? మీరు తలకాయ అడ్డంగా ఊపితే నేను కాదేమో అనుకుంటా.
గంగాదేవిని నెత్తికెత్తుకొనుటన్ గంగాధరుండైతి నీ సింగారంబులు వద్దిపర్తి కవిత శ్రీలీలలై ఒప్పే నీ సింగారంబులు వద్దిపర్తి కవిత శ్రీలీలలై ఒప్పే యొప్పి యొంటన్ అని అంటాం. నాకు అలా ఆపడం ఇష్టం లేదు. మళ్ళీ నీ సింగారంబులు వద్దిపర్తి కవిత శ్రీలీలలై యొప్పి యొంటన్ గంభీర సుధీర పృచ్ఛకుల తోడం గూడి ఈ వేదియన్ శృంగాద్రిన్ ప్రణవాబ్ధి చిల్క కవిత శ్రీలీ వెలసన్ శ్రీలీ శ్మశానంబునన్. నీ సింగారంబులు వద్దిపర్తి కవితా శ్రీలీలలయ్యొప్పి ఉంటన్. అలా ఒప్పి ఉండడం వల్ల గంగాదేవిని నెత్తికెత్తుకొనుటన్ గంగాధరుండేది. నీ సింగారాలు, శృంగారం సంస్కృతం, సింగారం తెలుగు, అంతకంటే లేదు. నీ సింగారంబులు వద్దిపత్తి కవిత శ్రీలీలలయ్యొప్పి యొంటన్ గంభీర సుధీర పృచ్ఛకుల తోడన్ ఒప్పు ఈ వేదియన్ శృంగాద్రిన్ ప్రణవాబ్ధి జల్క కవితా శ్రీలీ వెలసన్ శ్రీలీ శ్మశానంబునన్. గురువర్యులే ప్రణవాబ్ధి స్వరూపులు. వారిలో ఈ శృంగాద్రి వేదిక అనేటటువంటి శృంగాద్రి మధింపబడుతూ ఉన్నది. కాబట్టి వారి నుంచే ఈ అమృతాయమానములైనటువంటి పద్యాలు పుడుతూ ఉన్నాయి. అందులోనూ ఎలాగో ఆయన ప్రణవాబ్ధి శృంగాద్రి అలా విడగొట్టి చెప్పేశారు కనుక మనకి కొత్తగా చెప్పేది ఏం లేదు. అందులోనూ ఇక్కడ ఒక విశేషం ఉందండి. 3వ పాదంలో ప్రాస ఒప్పి యుంటన్ గంభీర వర్గయుక్ సరళంబుల పరంబులగినప్పుడు ఒకనొక పూర్ణ బిందువుగానంబడి అని పాడెంగంధర్వుడు అని చెబుతాడు. అలాగా వచ్చి ఒప్పి యుంటన్ గంభీర అన్నప్పుడు సున్నా పెట్టుకోవాలి అక్కడ. అది చాలా అద్భుతంగా ఉందండి. మరొక్కసారి అంటారా గురుగారు? అదే ఒకసారి అలాగే. గంగాదేవిని నెత్తికెత్తుకొనుటన్ గంగాధరుండైతి నీ సింగారంబులు వద్దిపర్తి కవిత శ్రీలీలలయ్యొప్పియుంటన్ గంభీర సుధీర పృచ్ఛకులతోడన్ గూడియున్నట్టి గూడి ఈ వేదియన్ శృంగాద్రిన్ ప్రణవాబ్ధి జల్క వెలసన్ శ్రీలీ శ్మశానంబునన్. తదుపరి 8వ సమస్య అష్టావధాని శ్రీ చేపూరి శ్రీరామారావు గారు. జహ్మగశాయి కోడలిని చెత్తము చేసి జహ్మగశాయి కోడలిని జహ్వగజేసి మనోజ మల్లికా జహ్మగ ముళ్ళు తీసేయండి అక్కడ, ఆ ముళ్ళుని తీసి మనోజ మల్లికా జహ్మగ కోమలత్వమును చిత్తము చేసి. మనోజ మల్లికా జహ్మగ అజహ్మగ కోమలత్వం అవి పువ్వులు కదా, కోమలత్వమును జహ్వగజేసి. మల్లికా జింహగ కోమలత్వమును చిత్తము చేసి. జహ్వగ చేసిన చిత్తము చేశాను కదా. జహ్మగశాయి కోడలిని చిత్తము చేసి జహ్వగ చేసి మనోజ మల్లికా జహ్మగ కోమలత్వమును చిత్తము చేసి. విముక్తి నందరే బ్రహ్మ పదార్థముంగని విరాగులు. అది విముక్తి నందరే బ్రహ్మ పదార్థముంగని విరాగులు. ఇంద్రియలోలురైరిటం బ్రహ్మ పదార్థహీనులగువారు నిరంతర కామవాసనన్. అది నాటోడు. ఇంద్రియలోలురైరిటన్ బ్రహ్మ పదార్థహీనులగువారు నిరంతర కామవాసనన్. అక్కడ విరాగులే తర్వాత కామ పెట్టుకోవాలండి, అది విషయం. అది జహ్మగచాయి కోడలిని జహ్వగజేసి మనోజ మల్లికా జహ్మగ కోమలత్వమును చిత్తము చేసి. విముక్తి నందరే బ్రహ్మ పదార్థముంగని విరాగులు. ఇంద్రియలోలురైరిటన్ బ్రహ్మ పదార్థహీనులకు వారు నిరంతర కామవాసనన్. చాలా అద్భుతంగా వచ్చిందండి. అందులోనూ హమ ప్రాస. 9వ సమస్యాపూర్ణ శ్రీ భువనగిరి పురుషోత్తం గారు, సుప్రసిద్ధ కవి.
ఆకలిగాది కాశికిని వ్యాసుని దూరము చేసే శాపమై. అంతేనా? ఆకలిగాది కాశికిని వ్యాసుని దూరము చేసే శాపమై. ఆకృతి చూడ అల్పమ అనల్ప పదార్థ కవిత్వ తత్వ విద్యాకృతియౌ పరాశరుని ఆత్మజుడయ్యు క్షుత్తునోర్చునే క్షుత్తునోర్చునే. నిన్ననే 2 పాదాలు పూరించేశారు, ఇప్పుడు ఒక పాదం ఉంది. ఆకృతి ఏమంటే ఒకసారి కొంచెం కొద్ది అటు తిప్పమన్నా, నాకు మరీ మీదకి వచ్చేస్తుంది అది. తాతయ్య ఆ ఫ్యాన్ కొంచెం ఇటో తిప్పే, డైరెక్ట్గా మీదకి వస్తుంది శబ్దం. ఇంకా ఆ ఫ్యాన్ ఏమవుతుంది, గర్రని మీదకి వచ్చి. ఆకృతి చూడనల్పమ అనల్ప కవిత్వ పదార్థతత్వ విద్యాకృతియు పరాశరుని ఆత్మదుడయ్యును క్షుత్తునోర్చునే. ఆకలి మీదే 3వ పదంలో పెట్టేసుకుంది. ఆకలి కాదే కాశికిని వ్యాసుని దూరము చేసే శాపమై. సమస్య 3వ పాదం అండి, 3వ పదంలో పెట్టుకోండి. అలాగే. ప్రాకృత మానవాళికి పాఠము కాశి నివాసమందున. అది ప్రాకృత మానవాళికి, అల్పులైన మానవులకి, సామాన్యులైన మానవులకి ఆయనకే ఇబ్బంది వస్తే మనకి గుణపాఠం కదా. అందువల్ల ప్రాకృత మానవాళికి పాఠము కాశి నివాసమందున. అందులో పెర్మనెంట్గా నివాసం ఉండేవాడికి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు వచ్చేవాడికి పర్వాలేదుట. అక్కడ వ్యాసుడు ఎంత గొప్పవాడో తెలిసిన, కాశ్యాం నివసతాం సదా అన్నాడు తప్ప అదనమాట మాలా వచ్చి వెళ్ళిపోయేవాడికి కదట. మాభూ త్రైపూరుషి విద్య, మాభూ త్రైపూరుషంధనం, మాభూ త్రైపూరుషి ముక్తి కాశ్యాం నివసతాం సదా. కాబట్టి శాశ్వతంగా ఉండేవాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం కాశీఖండం వింటే గురువర్యుల నుండే వినాలండి. కాబట్టి అంత అద్భుతమైనటువంటి రహస్యాలతో కూడుకున్నటువంటి ఈ విషయాన్ని ఈ సమస్యలో అనల్ప కవిత్వ పదార్థ తత్వ విద్యాకృతియౌ పరాశరుని ఆత్మదుడయ్యును క్షుత్తునోర్చునే. ఆకలిగా అది కాశికిని వ్యాసుని దూరము చేసి శాపమై ప్రాకృత మానవాళికి పాఠము కాశి నివాసమందునన్. శ్రీనాథుడు అక్కడ నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు అంటాడు. ఆ కాశీఖండంలో బాగా ఎండ మండిపోతూ ఉంటే పాపం ఈయనకు దొరకడం లేదు, ఎక్కడ భిక్ష. కాబట్టి ఆ సందర్భాన్ని చాలా అద్భుతంగా వర్ణించారండి. ఇక 10వ సమస్య శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు అష్టావధాని. పూతన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రుని. బొమ్మల నిల్పెను అన్నారా, కొలిచాను అన్నారా? నిల్పెనేనా? పూతన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రుని. శ్రీ తరుణీమణి చరణసింజ సమంజస మంజుపుంజ సంజాత పవిత్రమైన. అది మంజుపుంజ సంజాత కిందకి తీసుకురండి. శ్రీ తరుణీమణి చరణసింజ సమంజస మంజుపుంజ సంజాత పవిత్ర కావ్యమనజాలు. పవిత్ర కావ్యమన పవిత్ర కావ్యమన జాలడి రాముని కావ్యమన్న. సంజాత పవిత్ర కావ్యమనజాలడి రాముని కావ్యమన్న. ఏదైనా రామాయణానికి కాదండి, నీకన్నా అభ్యంతరం? ఏమంటే చరిత్రకు బదులు అయ్యనం అనమంటున్నాడు ఆయన. అందులో కుదరదుగా మరి. ఆయన గురువు గారు ఏం చెప్తుంది? ఇప్పుడు ఎందుకు నేనేం చెప్పాను? రామచరిత్రం అన్నానా? రామచరితమానస్. అది రామచరిత్రమన్న అందం. సంజాత పవిత్ర కావ్య మనజాలడి రామచరిత్రమన్న. సంపూతుడు సత్తిరాజు కులపుణ్యుడు, సంపూతుడు సత్తిరాజు కులపుణ్యుడు ప్రాణముగాదలంచు బాపు తన భక్తితో కొలిచి నిలిపే బొమ్మల యందున రామచంద్రుని. బాపు బాపు అండి, అది చిత్రకారుడు బాపు రమణ ఉన్నారు కదా. ఆయన అది పోతన కాదు,
పోతన భక్తిభావమున బొమ్మల నిలిపిన చోట ఏది ఎవరైనా సంపూతుడు సత్తిరాజుకల పుణ్యుడు ప్రాణముగాదలంచు ఏది రామచరిత్రాన్ని అటువంటి బాపు తన భక్తితో నిలిపి భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రుని. అద్భుతమైనటువంటి పూరణండి. అసలు పూతన అనేటటువంటి శబ్దానికి బాపు, ఆ బాపు అనేది దీర్ఘం కావడం వల్ల కూడా అదొక గొప్ప ప్రయోజనం. అక్కడ ఇంటి పేరుతో సహా వచ్చేసింది. ఇంటి పేరు సత్యబాబు గారు, సత్యరాజు కుల సంభవుడు ఆయన. కాబట్టి అది పోతన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రుని అన్న చోట అది పోతన కాదు, బాపు తన బొమ్మలందునను. బాపు తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రుని. బొమ్మలు అనడం వల్ల కూడా చిత్రాలు అనే అర్థం అన్నమాట. పైగా అక్కడ బాపు అని దీర్ఘమే ఉండాలి. అదే ఎందుకంటే నామంబల తురుదీర్ఘంబరగా రస్సంబగు అనేది తత్సమ పదాలకి సంస్కృత పదాలకే వర్తిస్తుంది. అచ్చతులు పదాలు కానీ అన్యదేశీయ పదాలు కానీ అయితే అవి దీర్ఘాలుగానే ఉండాలి. కాబట్టి బాపు అనేది సంస్కృత పదం కాదు కనుక బాపు అని దీర్ఘంగా ఉండడమే సమంజసం అనమాట. చాలా కరెక్ట్గా వచ్చింది. పైగా వాడు కూడా ఎప్పుడు బాపు రమణులనే చెప్పుకునేవారు కనుక మరి ఇక దాన్ని మనం మార్చలేం కనుక అదే శ్రీ తరుణీమణి చరణ చింజ సమంజస మంజు పుంజ సంజాత పవిత్ర కావ్యమనజాలడి రామ చరిత్రమన్న సంపూతుడు సత్తిరాజుకర పుణ్యుడు ప్రాణముగాదలంచు. పైగా రామాయణుడు ప్రాణమే. ప్రాణముగాదలంచు బాపు తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రుని. చాలా అనూహ్యమైనటువంటి పూరణండి. ఎవరు కూడా ఈ విధంగా పూరించవచ్చు అని ఊహించి ఉంటారు. కానీ నిజం చెప్పమంటే ఇక్కడికి వేదిక వచ్చేదాకా ఆ పూరణ ఎలా విరవాలనేది నాకు తట్టలేదు. హఠాత్తుగా ఇక్కడ కూర్చున్నాక వచ్చినది ఒక్కొక్కసారి చివర్లో వస్తాయి అంతే. ఇది మాత్రం సత్యం. మొదట్లో అనుకుని రాసింది కదా పద్యం. గురువు గారు ఎలాగా బాపు గారి ప్రసక్తి వచ్చింది కాబట్టి నాకు మీ అవధానాలన్నింటిలో అవకాశం ఇస్తున్న మా మరుమాముల సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇక్కడికి వస్తుంటే అక్కడ పెట్టిన కార్యకర్త నా మోకాలకి దండం పెట్టాడు. ఇదేమిటి బాబు, నా మోకాలకి దండం పెడితే ఇదేమిటి బాబు అని అడిగా. బ్రెయిన్ ఎక్కడుంటే అక్కడ పెట్టమన్నారండి అన్నాడు. నేను దాని గురించి నాకు బెంగలేదు, కానీ నా తర్వాత మీ పాదాలకు నమస్కారం పెట్టారండి, అది ఒక్కటే కొంచెం నాకు సందేహంగా ఉంది. అక్కడ పాదాలకు నమస్కారం పెట్టిన వాళ్ళు ఏంటంటే నేను ఆపాదమస్తకము బుద్ధి కలిగిన వాడిని వాళ్ళకి నమ్మకం. గురువు గారు నిలువెల్ల జ్ఞానస్వరూపులు కాబట్టి ఇవేంటంటే కొంతమంది కర్మయోగం వల్ల కేవలం మోకాల్లో మాత్రమే ఉంటుంది వాళ్ళకి వెదరు, కొంతమందికి ఇంకా ఏం చేస్తాం అని నేనలేదు. వ్యాసుడు అన్నాడు, నేనేం చేయను, వ్యాసుడు అంతటి వాడు ఆ మాట అన్నాడు. మరి ఏం చేస్తాం, ఆపాదమస్తకము జ్ఞానస్వరూపం బి అన్నాడు పౌరాణికులకు. కానివ్వండి. తర్వాత ఎవరు? తర్వాత 11 శ్రీమతి వల్లీ త్రిపుర సుందరి గారు. కీ లేకుండిన ఎంత మాత్రమున దుఃఖింపంగరాదక్కట కాలోగ్రాంతక దుఃఖ సౌఖ్య వివిధ క్షామ ప్రసంక్షేమ యుగ్ అని చెప్పాను నిన్న కదా. ఈ మధ్యకాలంలో అభేరీ రాగం పోయింది, కళ్యాణి తప్ప. కాలోగ్రాంతక దుఃఖ సౌఖ్య వివిధ క్షామ ప్రసంక్షేమ యుగ్ లీలాలోకము భూతలము యుగ్గవుతుందన్నమాట. ఈ భూతలం ఎటువంటిది? కాల ఉగ్ర అంతక దుఃఖ సౌఖ్య వివిధ క్షామ ప్రసంక్షేమ యుగ్ లీలాలోకం. కాలోగ్రాంతక మృత్యువందిత కాలోగ్రాంతక దుఃఖ సౌఖ్య వివిధ క్షామ ప్రసంక్షేమ యుగ్ లీలాలోకము భూతలము. భగవద్గీతా ప్రబోధము మర్త్యాళిల్ జేయునమర్త్యలోకముగా. భగవద్గీతా ప్రబోధము మర్త్యాళింజేయునమర్త్యలోకమున అమర్త్యలోకముగా. నీ వ్యాపారమందున్ గిరాకీ లేకుండిన ఎంత మాత్రమున దుఃఖింపంగరాదక్కట. కీ లేకుండిన కాదండి, గిరాకీ లేకుండిన. వ్యాపారమందున్ గిరాకీ లేకుండిన ఏమవుతుంది మరి? అదే మరి సమస్య. ఎప్పుడైనా ఈ భూతలం అంటేనే అనేక సుఖ దుఃఖాలతో కూడి ఉంటుంది. దానికి సరైన మార్గం మర్త్యాళిని అమర్త్యలోకంగా చేసే శక్తి భగవద్గీతకు ఉంటుంది. భగవద్గీత బాగా చదువుకున్నవాడున్నాడే వాడు వ్యాపారంలో గిరాకీ లేకుండినా
మాట వరుసకు కూడా దుఃఖించడు. నీ వ్యాపారమందున్ గిరాకీ లేకుండిన ఎంత మాత్రమున దుఃఖింపంగరాదక్కట. దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ అన్నమాట. ఇంతవరకు సమస్యలో ఈ గిరాకీది రాలేదుగా అసలు ఒకసారి కూడా. ఇదోటి బాపు ఒకటి, రెండు కొత్తవే. చాలా అద్భుతంగా ఉన్నదండి. ఆ గిరాకీ మీదే. 12 శ్రీమతి రావూరి వనజ గారు. ఓహో, రాళ్ళు తీసుకురావాలిగా మీకు. రాళ్ళను వండి పెట్టే మది రంజిల చేయుచు ఇంతి భర్తకున్నంతేనమ్మా. రాళ్ళను వండి పెట్టే హృది రంజిల చేయుచు ఇంతి భర్తకున్. కాలునికైన కష్టం అనగాదగునీ కలికాలమందు. కాలునికైన కష్టం అనగాదగునీ కలికాలమందు. ఔరా లలితాన్నపానముల నందగజేయు పతివ్రతామణి అని రెండో పదం కూడా ఇచ్చానండో. కాలునికైన కష్టం అనగాదగు ఈ కలికాలమందు నౌరా లలితాన్నపానముల నందగజేయు పతివ్రతామణి. బాలురుగా త్రిమూర్తులను బాలురజేసే మువ్వురను అందం. బాలురజేసే మువ్వురను భామిని ఆ అనసూయ చిత్రమే. రాలను వండి పెట్టె హృది రంజిల చేయుచు ఇంతి భర్తకును. బాలురజేసే మువ్వురను భామిని ఆ అనసూయ చిత్రమే. రాలను వండి పెట్టె హృది రంజిల చేయుచు ఇంతి భర్తకును. భామిని ఆ అనసూయ చిత్రమే. ఆ అనసూయ అది. కాబట్టి ఇందులో చిత్రం ఏముంది? ఏది రాళ్ళను వండి పెట్టడంలో? త్రిమూర్తులనే బాలురను చేసింది. శనగలు చేసి పెట్టమంటే రాళ్ళు పట్టుకొచ్చి నారదునికి ఇచ్చింది. కాబట్టి భర్తకి రాళ్లను వండి పెట్టడం పెద్ద కష్టమేం కాదు. అంతే. అసలు ఇవన్నీ సమస్యాపూరణల్లా ఉన్నాయండి. ఏదో ఆశుపద్య ప్రవాహంగా ఉంది కానీ, కాబట్టి అంత ఆశు వేగంతో. కాలునికైన కష్టమనగా దగుని కలికాలమందు నౌరా లలిత అన్నపానముల నందగజేయు పతివ్రతామణి. బాలురజేస మువ్వురను భామినియా యనసూయ చిత్రమే. రాలను వండి పెట్టి హృది రంజిల చేయుచు ఇంతి భర్తకు. అద్భుతం, అద్భుతం అండి. ఎన్నో సమస్య ఇది? ఈ 12 అయిపోయిందండి. ఇప్పుడు 13వ సమస్య శ్రీ కేవిఎన్ ఆచార్య గారు. శ్రీ కేవిఎన్ ఆచార్య గారు. శ్రీసునకైన అని ఎత్తుకున్నాం మీకు. శ్రీసునకై అంతేనా? శ్రీసునకైన లేక వసుధేసునకైన పవిత్ర ధర్మ యోగీసునకైన ఇంద్రియములే కడు ముఖ్యము. యోగీసునకైన వరకు నేను చెప్పాను. ఇంద్రియములే కడు ముఖ్యము. శ్రీసునకైన లేక వసుధేసునకైన పవిత్ర ధర్మ యోగీసునకైన ఇంద్రియములే కడు ముఖ్యము. ఇంద్రియాలను చాలామంది నిగ్రహిస్తారు కానీ జయించలేరండి. అది గురువర్యులు ఎప్పుడు కూడా చెప్పే సందేశం. ఇక్కడ ఇంద్రియములే కడు ముఖ్యం అన్నారు. నీకు పెళ్ళయిందా? పరస్పరం అయ్యా, నీకు పెళ్ళయిందా? కాలేదండి. మరి ఇంద్రియాలు జయించడం జయించకపోవడం నీకేం తెలుస్తుందయ్యా? అందుకే గురువర్యులు చెప్తారని చెప్పానండి. కాదు, ఇంద్రియాలు జయించడంలో ఆయన పెళ్లికి సంబంధం లేదు. భోజనం అనే జిఫేంద్రియాన్ని జయించలేకపోతున్నట్టే. ఎవరి బాధ వాడిది అది. అందుకని దెట్ట అయిపోయాట. ఈ దెట్ట కారణం పొట్ట. కాశీ నివాసమన్న కడు కష్టము నష్టము ముక్తి సాధనను కదా. అందువల్ల కాశీ నివాసమన్న కడు కష్టము నష్టము ముక్తి సాధనను. కారణం ఏమిటంటే శ్రీసునకైన లేక వసుధేసునకైన పవిత్ర ధర్మ యోగీసునకైన ఇంద్రియములే కడు ముఖ్యము. గెల్వకున్నచో కాశీ నివాసమన్న కడు కష్టము నష్టము ముక్తి సాధనం. అది 3వ పదంలో పెట్టుకోండి.
సమస్య మూడో పాదం. గెలవకున్నచో కాశీ నివాసమన్న కడు కష్టము నష్టము ముక్తి సాధనం. అయిపోయింది కాబట్టి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. అదే కదా సమస్య. నిజానికైతే పూరణ 3 పాదాలతోనే అయిపోయింది, అది విశేషం. కాశీ మహానుభావుల కనంత సుఖంబుల గూర్చు నమ్ముమా. ఎతి పైన పైన ముక్తి సాధనం కాశీ. అదే ముక్తి అనంతానది ఎలాగో ఉభయతి కాబట్టి అంతే. కాశీ మహానుభావులకు అనంత సుఖముల నిచ్చు. మహానుభావులకైతేనో అంటే ఇలాంటి మహానుభావులకి అలాంటి మహానుభావులకి అనంత సుఖాలు ఇస్తుంది. మహానుభావుడు కానివాడికి కొంచెం కష్టం. కాశీ మహానుభావులకు అనంత సుఖముల నిచ్చు నమ్ముమా. శ్రీసునకైన లేక వసుధేసునకైన పవిత్ర ధర్మ యోగీసునకైన ఇంద్రియములేకడు ముఖ్యము గెల్వకొన్నచో కాశీ నివాసమన్న కడు కష్టము నష్టము ముక్తి సాధనం కాశీ మహానుభావులకు అనంత సుఖముల నిచ్చు నమ్ముమా. చాలా అద్భుతంగా ఉందండి. 14 డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు. ఓహో, శ్రీరంగాన్ని తీసుకొచ్చారు ఆయన. శ్రీరంగం విదయంచు మృక్యతను కాశిన్, అంతేనా? కాశీక్షేత్రమందున్ హరిన్. శ్రీరంగం విదయంచు మృక్యతను కాశీక్షేత్రమందున్ హరిన్. సారోదార కవిత్వ తత్వ సారోదార పదార్థ తత్వ లక్షణం. సారోదార పదార్థ లక్షణల సత్సత్వ ప్రభావంబుచే సారోదార పదార్థ తత్వ. నిన్నటి నుంచి ఇదే పడినట్టుతోంది నాకు. సారోదార పదార్థ లక్షణల సత్సత్వ ప్రభావంబుచే వచ్చి సారోదార పదార్థ లక్షణ లసత్సత్వ ప్రభావంబుచే. రెండో పాదం కూడా చెప్పేశానండి మీకు. అదే అంద ఔరా కాశీకి పోషకుండనడుకో వ్యాసుండు విష్ణుండిటన్. ఔరా కాశీకి పోషకుండనడుకో వ్యాసుండు విష్ణుండిటన్. ఔరా కాశీకి పోషకుండనడుకో వ్యాసుండు విష్ణుండిటన్. పారమ్యమ్మును పారమ్యమ్ము నెరుంగువారలకు పారమ్యమ్ము ఎరుంగువారలకు దైవభ్రాంతి భేదమ్ములా. పారమ్యమ్ము నెరుంగువారలకు దైవభ్రాంతి భేదమ్ములా. శ్రీరంగం విదే అంచు మృక్యదను కాశీక్షేత్రమందున్ హరి. ఇదండి హరిహరనాథ తత్వం. అది పారమ్యమ్మును బొందువారలకు దైవభ్రాంతి భేదముల. అజ్ఞానులకి భేదం కానీ విజ్ఞానికి సమస్తం ఒకటే. నాకైతే శివుడిలో విష్ణువు కనపడతాడు, విష్ణువులో శివుడు కనపడతాడు, కృష్ణుడిలో రాముడు కనపడతాడు, రాముడిలో కృష్ణుడు కనపడతాడు. అప్రస్తుత ప్రసంగం వారిలో కూడా అప్పుడప్పుడు మంచివాళ్ళు కనపడతారు. అంటే ఎవరిలోనూ వారు కనపడరు అన్నమాట, అసలు వారు కనపడరు. సారోదార కవిత్వ లక్షణల సత్త ప్రభావంబుచే ఔరా కాశీకి పోషకుండనడుకో వ్యాసుండు విష్ణుండిటన్. పారమ్యమ్ము నిరుంగువారలకు దైవభ్రాంతి భేదమ్ముల. శ్రీరంగం విదయంచు మృక్యదను కాశీక్షేత్రమందున్ హరిన్. తర్వాత 15 శ్రీ కుంతీపురం కౌండిన్య తిలక్ గారు. మత్సయ తెచ్చుపెట్టునట మాన్యవరా. మత్సయే
మత్సయు మంచికేయగును మాంజవరాళికి తెచ్చు కీర్తియున్. అది మత్సయు మంచికేయగును మాంజవరాళికి తెచ్చు కీర్తియున్. నెచ్చలు శాస్త్రమందు స్పృహణీయత కలిగిన కావ్యచంద్ర. కావ్యుడనే చంద్రుడు, కావ్యుడికి చంద్రుడికి భేదం చెప్పట్లేదు, కావ్యుడే చంద్రుడు. నెచ్చలు శాస్త్రమందు స్పృహణీయత కలిగిన కావ్యచంద్ర, నీ అచ్చపు శిష్యవత్సలత అక్షికి ముప్పును తెచ్చిపెట్టే. శభాష్ శభాష్, చాలా చాలా బాగా వచ్చింది. నీ అచ్చపు శిష్యవత్సలత, ఎంత ప్రేమ లేకపోతే చివరిలో కూడా మళ్ళీ వెళ్ళి కన్ను పోగొట్టుకుంటాడండి. ఈ గురువులకి శిష్యవాత్సల్యం పోదు. నీ అచ్చపు శిష్యవత్సలత అక్షికి ముప్పును తెచ్చిపెట్టే, ఆ మత్సయు మంచికేయగును మాంజవరాళికి కీర్తి తెచ్చెడును. చాలా బాగుంది. ఇంకా 4వ పదం చెప్పాలిగా మరి. 3వ పాదంలోకి సమస్య వచ్చింది. అయిపోయింది అక్కడికి. మత్సయు మంచికేయగును మాంజవరాళికి కీర్తి తెచ్చెడిన్. 4వ పాదం చెప్పలేదన్నా, తెచ్చి కీర్తి. 4వ పాదం చెప్పలేదన్న మత్స మీకెందుకు? అందుకనే అందుకు చెప్పాడు అది కూడా. మత్సలు పెచ్చుగా పెరిగిన నరలోకమే నారకమ్మగున్. నరలోకమే నారకమ్మగున్, మచ్చలు పెరిగిపోతాయి. మత్సలు పెచ్చుగా పెరిగిన నరలోకమే నారకమ్మగున్. ఎత్తిపైన ఉంటుందండోయ్, అది కీర్తియున్ కదా, తెచ్చు కీర్తియున్ కదా. చాలా పద్యాల్లో 3వ పాదంలోంచి 4వ పాదాన్ని ఎత్తిని తెచ్చుకుంటున్నారు. అంటే పూర్వవాసనలో వదలటం లేదనమాట, పూర్వార్జ తెచ్చుకుంటున్నాడు అన్ని కూడా ఆయన. భ్రష్టయోగిని కవి జన్మ పడిసినాడు కదా, ఆ యతి పాత నుంచి వస్తుందన్నమాట. నెచ్చలు శాస్త్రమందు స్పృహణీయత కలిగిన కావ్యచంద్రని అచ్చపు శిష్యవత్సలత అక్షికి ముప్పును తెచ్చిపెట్టే, ఆ మత్సయు మంచికేయగును మాంజత గూర్చును మాంజత తెచ్చు మాంజవరాళికి తెచ్చు కీర్తియున్. మాంజవరాళికి తెచ్చు కీర్తియున్. మత్సలు పెచ్చుగా పెరిగినన్ నరలోకమే నారకమ్మగున్. ఇందులో స్పృహణీయ శబ్దం ఉందే, అది రత్నం లాంటి పదం. స్పృహణీయం బాగుంది. తర్వాత 16 శ్రీ దేవరకొండ రామసుబ్రహ్మణ్య శర్మ గారు. కిస్మేరా కిస్మేరా ననలెత్తి ఒత్తురట పాకిస్తానముంజెల్సగన్. మొదటి పాదమేమో అస్మద్దేశము భారతము సురపుణ్యస్థానమిద్దానినిన్ అని ఇచ్చాం. భస్మంబుం పొనరింపజూచు యవనవ్రాతంబునున్. భస్మంబున్ బొనరింపజూచు యవనవ్రాతమ్మునున్. ఆ యవనులు వదలం, పాకిస్తానం అంటేనే. యవనవ్రాతమ్మునున్ మానసాపస్మారస్థితి నుంచ. మానసాపస్మారస్థితి నుంచ. మానసాపస్మార స్థితి నొంచ నెంచి. మానసాపస్మార స్థితి నొంచ నెంచి ముగురంబల్ పాగదా యతి. మానసాపస్మార స్థితి నొంచ నెంచి ముగురంబల్ తోడురా ప్రీతి నాకిస్మేరానలెత్తి ఒత్తురట పాకిస్తానముంజెల్చగన్. నాకిస్మేరానలెత్తి, స్వర్గలోకంలో ఉండేటటువంటి దేవతలకి సంబంధించిన స్త్రీలు. నాకి అంటే స్వర్గలోకవాసి కదా, దేవత, వాళ్ళ యొక్క స్త్రీలు. నాకిస్మేరానలెత్తి ఒత్తురట పాకిస్తానముంజెల్చగన్. పాకిస్తానాన్ని చేల్చడానికి 3 అమ్మలు తోడురాగా దేవతా స్త్రీలంతా దండెత్తి వస్తారు. సంతోషం గురుగారు. ఈవేళ కార్గిల్ విజయోత్సవ దినోత్సవం కూడా ఈవేళ మనకి 26వ తారీఖు కార్గిల్ విజయోత్సవ దినోత్సవం. అదే కార్గిల్ విజయోత్సవం చాలా అద్భుతంగా ఉందండి. అదృష్టం ఏంటంటే ఈ వేపు వాళ్ళకి ఏం వినపట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి వినపడుతుంది. ఈ వేదిక మీద ఉన్నప్పుడు మాత్రం ఏమీ వినపడకపోవడం వల్ల ఆయన దారి అయింది, మా దారి మాది. యవనులు ఆడవాళ్ళ చేతిలో తెస్తే స్వర్గానికి వెళ్ళట్టు. అంతే అంచేది ఆడవాళ్ళని పంపించాలన్నమాట. అందుకే ఆ
కిస్మేరా అస్మద్దేశము భారతం ముసర పుణ్యస్థానమిద్దాని నిన్భస్వం బుంబనరింపనించు యవనవ్రాతంబునున్మానసాపస్మార స్థితి నుంచనించి ముగురంబల్ తోడురా ప్రీతి నాకిస్మేరాననలెత్తి ఒత్తురట పాకిస్తానముంజేల్సగన్. నాకిస్మేరా అనలు అది అప్రస్తుతం వారికి అప్రస్తుతం అయిపోయింది. వినపడపోవడానికి కారణం మనకి మధ్యలో గాలిని అడ్డు పెట్టారు వీళ్ళు, వినపడకుండా ఉండడానికి గాలి పెట్టి. సరే, ఇంకా నేను గాలి పీకే లేదు మీది. సంతోషం. ఏదైనా మీరు గాలి మనుషులు. తర్వాత 17 వాడపల్లి బాలకృష్ణ గారు. అంతేనండి? ఏరి ఎక్కడున్నారు అయ్యా? పాప అందరిలోకి చాలా మా చెడ్డ మంచి ఆయన పాప. ఆట వెల్లదిలో ఇచ్చారు అద్భుతంగా. మాయ యొన్నవారే మాంజులయ్య, అంతే కదా. మాయ చేయువారే మాంజులయ్య, మాయ చేయువారే మాంజులయ్య. మాయలేకయున్న మానవులుందురా మాయలేకయున్న మహియుగలదే. 2 పాదాలు ఇచ్చేశారు నేను. మాయలేకయున్న మానవులుందురా మాయలేకయున్న మహియుగలదే. హరిహరాజులైన అజులు త్రిమూర్తులైన హరిహరాజులైన నిరత మాయారతుల్ మాయయున్న వారే మాన్యులయ్య. అంతటి త్రిమూర్తులకే మాయ ఉంది. కాకపోతే బ్రహ్మమాయ, వైష్ణవమాయ, శైవమాయ, ఇక్కడంతా నరమాయ, కలిమాయ. చాలా బాగుందండి. హరిహరాదులైన నిరతమాయారతులు మాయయున్నవారి మాన్యులయ్య. చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత 18 శ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి శతావధాని. హింసావాదము పెచ్చు మీరినది భూతేశ జగమ్మందు సోహం సోహం మను తత్వదర్శనమును విహాతీతమైపోయే వరకు చెప్పాం. విధ్వంసోత్పాదము మున్ను ముట్టినది కాదాయంచు, విధ్వంసోత్పాదము మిన్ను ముట్టినది కాదాయంచు విభ్రాంతుడై సంసారంబు సుఖాస్పదం బనుచు. ఏమంటే అంతేగా, సంసారంబు సుఖాస్పదం బనే సుఖ ఆవహం, ఆస్పదంగా ఆవహం, సంసారంబు సుఖావహం బనే సన్యాసియున్ పల్కడే. సంసారంబు సుఖావహం బనుచుమున్ సన్యాసియున్ పల్కడే. విధ్వంసం. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో సాధువులకి చూశారు కదా, మధ్యన సాధువులు చంపేశారు, కాల్చేశారు, అయోధ్యలోనూ జరిగింది. ఇది చూచి పాపం విభ్రాంతుడై సంసారంబె సుఖావహం బనుచుమున్ సన్యాసియే పలికేడా తెలిపడే. చాలా బాగుందండి. విధ్వంసోత్పాదం మిన్నుముట్టిన విశేషాన్ని ఇక్కడ తీసుకొచ్చి సమస్యను అప్పుడప్పుడు సాధువులకి బాధ కలుగుతుంటే ఎందుకంటే సంసారంలో ఉన్నవాడి దగ్గర ఏదో సుఖం ఉంటుందని ఒక విభ్రాంతుడు పలికాడు, మేం కాదు. తర్వాత 19 శ్రీ మామిళ్ళ లోకనాథం గారు. ఈయనకి ఏమంటే అక్కడ సుజనానందకరమ్ము నయ్యి అన్నాను కదా, అవునా? గాని మారుద్దాం, నయ్యి తీసేద్దాం. నయ్యి అనద్దు, హిందీలో నహీని నయ్యి అంటారు, అలా కాకుండా గా పెట్టండి. సుజనానందకరమ్ముగా సుఖదగా సుఖదగా సుఖం దదాతి ఇది సుఖదా, అదనమాట, సుఖాన్ని ఇచ్చేటటువంటిది. గాగా సుఖదగా మచ్చరుగా సూక్ష్మోల్లసద్వేదిగా ఆ నయ్యి తీసేసి అంటే అమ్మవారిగా మారుద్దాం దాన్ని. సుజనానందకరంబుగా సుఖదగా సూక్ష్మోల్లసద్వేదిక. ప్రజలన్ కామ విదూర చిత్తులుగా ప్రజలన్ కామ విదూర చిత్తులుగా. ప్రజలన్ కామ విదూర చిత్తులుగా నొప్పంజేయుదమ్మ
హిమాగజ, గజనీ కాదు, గజనీబంధుడు కాదు, హిమాగజ, హిమాలయ అగజ. చాలా బాగుంది పేరు, చాలా అందమైన పేరు. గజని అనడానికి హిమాగజ నీ. ప్రజలను కామ విదూర చిత్తులుగా ఏమండి ఒప్పంజేయుదమ్మ, ప్రజలను కామ విదూర చిత్తులుగా నొప్పంజేయుదమ్మ హిమాగజ నీ కౌగిట బందియై హరుడు సౌఖ్యానందము, సౌఖ్యానంద రాజయమునున్నది. అక్కడ మీరు యతి తప్పించి ఇచ్చినా పర్వాలేదన్నాం కదా. గజనీ కౌగిట బందియై హరుడు సౌఖ్యానంద రాజయమనున్ అని ఇచ్చారు ఆయన. హిమాగజ నీ కౌగిట బందియై హరుడు సౌఖ్యానందు రాజై మనున్. చివరి పాదం ఒకటి ఉందండి, ఇంకా చివరి పాదం చెప్పాలి. సుజనానందకరంబుగా సుఖదగా సూక్ష్మోల్లసద్వేదిక ప్రజలన్ కామ విదూర చిత్తులుగా నొప్పంజేయుదమ్మా హిమాగజ నీ కౌగిట బందియై హరుడు సౌఖ్యానందరాజై మనున్. నిజమమ్మా భవదీయ రూపము భవానీ వల్లభుల్ చేసగా. చాలా ఆయన భవానీ వల్లభుడు అయ్యాడంటే అది అమ్మవారి వల్లే. అలాగే అక్కడ తమాషా ఏంటంటే ఆవిడ రూపం ఆయనని భవానీ వల్లభుడిని చేసింది, కానీ ఆవిడెవరు ఎంతకి భౌడి భార్య నీపు చేరి మళ్ళీ ఆవిడ భవానీ, మళ్ళీ ఆయన్ని భవానీ వల్లభుడిని చేసింది. చాలా ఆ గజ అనేటటువంటి శబ్దానికి ముందు హిమాగజ, హిమ అగజ అనేటువంటి పూరణ చాలా అద్భుతమైనటువంటిదండి. అందరూ కరతాళ ధ్వనులు చేయవలసినటువంటి పూరణ ఇది. గురుగారు ఇంకో విశేషం నిజం చెప్పాలంటే ఏదో అంటే మాధవుని భార్య మాధవి అయినట్టు. అంతే. అసలు మాధవుడు ఈవిడ వల్లే మాధవుడు అయ్యాడు, మళ్ళీ ఆయన వల్ల ఈవిడ మాధవి అయిందనమాట. అలాగే ఇక్కడ కూడా భవానీ బాగుంది. భవానీ సుజనానందకరంబుగా సుఖదగా సూక్ష్మోల్ల సద్వేజిగా ప్రజలన్ కామ విదూర చిత్తులుగా నొప్పంజేయుదమ్మా హిమాగజనీ కౌగిట బందియై హరుడు సౌఖ్యానందరాజై మనున్. నిజమమ్మ భవదీయ రూపము భవానీ వల్లభుల్ చేసగా. చాలా అద్భుతం అండి. గురుగారు నన్ను కూడా ఒక్కసారి చిన్న విషయం పట్టించుకోండి. ఒక విలేకరి స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఒక విలేకరి స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి నా అన్ని ఆధ్యాత్మిక అంశాలు గొప్పగా చెప్పారు, చివరిగా నాదొక సొంత చిన్న ప్రాబ్లం ఉందండి. మా ఆవిడ నేను ఏం చెప్పినా వింటలేదు, ఏదైనా మంత్రం చెప్పమన్నట్ట. మా ఆవిడ నేను ఏం చెప్పినా వింటలేదు, నేను ఏం చెప్పినా వింటలేదు, నాకు ఏదైనా మంత్రం చెప్పండి అన్నట్ట. బాబు అది తెలిస్తే నేను ఎందుకు స్వామీజీని అవుతాన్నాడు. అలా కదా ఆయన వినండి, నాయన ఆ బాధపడలేకే సన్యాసం పుచ్చుకున్నాను అన్నాడు ఆయన. పాపం అదేనండి. అటువంటి వారిని మీరు ఆశ్రయించారంటే మీ పూర్వజన్మ సుకృతం. చాలా బాగుందండి. 20వ సమస్య శ్రీ బిట్టుబాబు గారు. ఓహో. తగున జ్ఞానమే యోగి పొంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికి. తగున జ్ఞానమే యోగి పొంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికి. అగరాడావృతమద్భుతం బగు మధుద్యానంబు చూపట్టగన్. అగరాట్ చాలా గొప్ప ప్రయోగం అండి. అగరాడావృతమద్భుతం బగు మధుద్యానంబు చూపట్టగన్. తగవున్ వీడి కపీశ్వరుల్ తగవున్ వీడి. ఇక్కడ తగవు అంటే యుద్ధం కాదు సుమా, న్యాయాన్ని విడిచిపెట్టని వాళ్ళ ప్రవర్తనను విడిచిపెట్టేశారు. తగవున్ వీడి కపీశ్వరుల్ మధువులన్ ద్రావంగ ఏమందునో. తగవుల్ వీడి కపీశ్వరుల్ మధువులన్ ద్రావంగనేమందునో. ఆనంద భైరవి రాగం అండి ఇది. తగవుల్ వీడి కపీశ్వరుల్ మధువులన్ త్రాగంగనేమందునో. ఏమందునో త్రాగంగా ఏ మందునో అంటున్నారు మన మాన్యులు శ్రీ కోట లక్ష్మీనరసింహమూర్తి. ఆయన యాక్చువల్గా మధువుకి సంబంధించిన వాడు కాకపోయినా జనాలు చూడడం వల్ల కవయ క్రాంత దర్శన అది. ఏ మందునో
తగున జ్ఞానమే ఏమందునో ఇప్పుడు మీరు మూడో పదాలు పెడు తగున జ్ఞానమే యోగి పొంగవులకు ఆత్మజ్ఞాన తగున జ్ఞానం ఇక్కడికి ఆపండి. యోగి పొంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికై తగు విజ్ఞానమే. యోగి పొంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికై తగు విజ్ఞానమే. కూరు నద్దియును కూరు అద్దియును అది చేకూరుతుంది అన్నాడు. కూరు నద్దియును శ్రౌత స్వార్థ ధర్మంబులను. ఆత్మజ్ఞానం కావాలంటే ముందు కొంతకాలం శ్రౌత విధి స్మార్త విధి ధర్మాలు తెలుసుకుని సక్రమంగా నిర్వహిస్తే క్రమంగా ఆత్మజ్ఞానం అది వస్తుంది. కర్మలు విడిచిపెట్టిన వాడి కర్మ. కాబట్టి తగున అజ్ఞానమే కమ పెట్టాలి. అగనాడావృతమద్భుతంబగు మధు ధ్యానంబుతో పట్టకం తగవున్ వీడిక పీశ్వరుల్ మధువులంద్రాగంగనే మందునో తగున జ్ఞానమే. యోగి పొంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికిన్ తగు విజ్ఞానమే. కూరు నద్దియును ఏది శ్రౌత స్మార్త ధర్మంబుల. తరువాత 21వ సమస్య శ్రీమతి రాపర్తి ఝాన్సీ గారు. ఓహో ముంబై వారు చీర కట్టాలి. మగనికి చీర కట్టి ఒక మానిని. చీర కట్టి అన్నారా కట్టి అన్నారు? కట్టే. మగనికి చీర కట్టెన ఒక మానిని మిక్కిలి సంతసింపుతున్. ఇంకా ముంబైలోనే ఉన్నారు కదండి. ఏది మరి ఈ మధ్యన ముంబై పిలవలేదు. మగనికి చీర కట్టే ఒక మానిని మిక్కిలి సంతసింపుతున్. నగలను తెచ్చి పెట్టుమని నాధుని నిన్నును కోరినాను. నీ వగలను చూపకే నీ వగలిక చాలు నే వదల. అది వదల బొమ్మాళి వదల. నగలను తెచ్చి పెట్టుమని నాధుని నిన్నును కోరినాను. నీ వగలిక చాలు నే వదల వానిని రాతిరి తెచ్చి పెట్టవేన్ అన్నది. అంతేనా? అలంకరింపమన్నా. నీ వగలిక చాలునే వదల వానిని రాతిరలంకరింపవేన్. వానిని రాతిరలంకరింపవేన్. 2 పాదాలు ఇచ్చాం. నీ వగలిక చాలునే వదల వానిని రాతిరలంకరింపవేన్. అలంకరించకపోతే ఏం జరుగుతుందో చెప్తుంది ఆవిడ. ఎటువంటి పరిణామాలు ఉంటాయో. తగుదువె నాకు నంచు పతితత్పరయైన నవీన జీవ. తగుదువె నాకు నంచు ఏది తగుదువే నాకు అంచు పతితత్పరయైన నవీన జీవ. కొత్త జీవి. జీవ స్త్రీలింగం కదా. నవీన జీవ జీవశబ్దం. ఏమన్నా అనుమానమా? స్త్రీలింగం అసలు జీవా శబ్దం ఉంది కాబట్టి ఆకారం అంతా స్త్రీలింగం ఉంది. నవీన జీవపై కాదు. జీవ ఉంటుంది కాబట్టి జీవా కూడా ఉంటుంది. జీవి ఉంటుంది కాబట్టి జీవిని కూడా ఉంటుంది. అంతే. మోడ్రన్ లేడీ పతితత్పరపైగా అంటే ఏమిటంటే వాడికి మొగుడు ఉండాలి కానీ నవీన జీవ. వాడు కేవలం దీనికే పనికి రావాలి. తగుదువె నాకు నంచు పతితత్పరయైన నవీన జీవ. తా మగనికి చీర కట్టెనొక మానిని మిక్కిలి సంతసింపుచున్. ఆ నవీన జీవ యొక్క చేష్టలు మనం చెప్పగలమండి. నగలను తెచ్చి పెట్టుమని నాదుని నిన్నును కోరినాను. నీ వగలిక చాలు నే వదల వానిని రాతిరలంకరింపవేం. తగుదువె నాకు నంచు పతితత్పరయైన నవీన జీవత మగనికి చీర కట్టె ఒక మానిని మిక్కిలి సంతసింపుచున్. 22 శ్రీమతి మాడుగుల ప్రఫుల్ల గారు, ఆచార్య ప్రఫుల్ల గారు. విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగగష్టించి తన్ విద్యార్థుల్ పితృతుల్యుగాదలచి స్పందింపంగా. విద్యాహీనులు లోకమేలిరకట విజ్ఞాని సేవింపగను కదా. విద్యాహీనుడు ఏకవచనం. విద్యాహీనుడు లోకమేలే బళిరా
విజ్ఞాని సేవింపగన్, విద్యాహీనుడు లోకమేలి బళిరా విజ్ఞాని సేవింపగన్ అన్నందుకు విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగ గష్టించి తన్ విద్యార్థుల్ పితృతుల్యుగా దలచి స్పందింపంగ ఆత్మాభిమానోద్యోగాత్మక ధర్మ నిర్వహణమోహో, ఆత్మాభిమానోద్యోగాత్మక ధర్మ నిర్వహణమోహో నేడు కన్పట్టున. ఉద్యోగం చేసేవాడికి ఆత్మాభిమానోద్యోగాత్మక ధర్మ నిర్వహణమోహో నేడు కన్పట్టున. విద్యాహీనుడు లోకమేలే బళిరా విజ్ఞాని సేవింపగం. అర్థాంతరన్యాసాలంకారం. ఆత్మాభిమాన ఉద్యోగాత్మక ధర్మ నిర్వహణము అదండి. ఆత్మాభిమానోద్యోగాత్మక ధర్మ నిర్వహణమోహో నేడు కన్పట్టున విద్యాహీనుడు లోకమేలు బళిరా విజ్ఞాని సేవింపగన్. విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగ గష్టించి తన్ విద్యార్థుల్ పితృతుల్యుగా దలచి స్పందింపంగనాత్మాభిమానోద్యోగాత్మక ధర్మ నిర్వహణమోహో నేడు కన్పట్టున విద్యాహీనుడు లోకమేలు బళిరా విజ్ఞాని సేవింపగన్. అదండి. తర్వాత 23 శ్రీ లక్ష్మీనారాయణ గారు. డించన్ చక్రముతో మురారి మురుడేడ్పెంచంగ మౌనీంద్రులను ప్రాంచత్సాంద్ర ఘనాకృతికి ఐంద్రం వైన చాపంబుగా. ఆయనేమో ఘనాకృతి కదా, వర్షాకాలపు మేఘం. అందువల్ల అమ్మవారు ఎలా కనపడాలి? ఇంద్రచాపంలా కనపడాలి. ప్రాంచత్సాంద్ర ఘనాకృతికి ఐంద్రం వైన చాపంబుగా చెంచద్ధాటక వర్ణలక్ష్మి. చెంచద్ధాటక వర్ణలక్ష్మి. అది చెంచద్ధాటక వర్ణలక్ష్మి ఘనవక్షత్సత్సభావేదీపై. జగద్ధితంబుగని గుర్తుపెట్టుకోండి. అదే ఛయోన్యతరస్యాం. చెంచద్ధాటక వర్ణలక్ష్మి ఘన వక్షత్సత్సభావేదిపై. వక్షస్ అనేటటువంటి సభావేదిపై, సత్సభావేదిపై కదా, ఘనవక్షత్సత్సభావేదిపై సంచారం వనరింపగా. సంచారం వనరింపగా త్రిశిరునిన్ సాత్రాజితీ భర్త ఖండిల్చన్ చక్రముతో మురారి మురుడేడ్పెంచంగ మౌనీంద్రులను. సాత్రాజితీ భర్త ఎంత గొప్పగా ఉంది. సత్యభామా భర్త అనమాట. ఎందుకనంటే వాడి పేరు మురాసురుడు. వాడు 3 తలలు కలిగిన వాడు. ఈ మురాసురుడిని చంపడానికి సత్యభామతో వెళ్ళాడు కనుక అప్పుడు సాత్రాజితీ భర్తే. అప్పుడు వాడు చచ్చాక నరకాసురుడిని చంపాడు కదా, అందుకని సంచారం వనరింపగా త్రిశిరునిన్ సాత్రాజితీ భర్త ఖండించన్ చక్రముతో మురారి మురుడేడ్పించంగ మౌనీంద్రులన్. మురాసురుడు ఎంత దుర్మార్గుడంటే ఋషులను రథమునకు కట్టి హింసించిన దుర్మార్గుడు. అందుకే వాడిని నరికి వారేశాడు ఆయన. అడ్డించన్ అనే దానికి ఖండించన్ అనేటటువంటి పూరణ ఎంత సొబగుగా ఉందండి నిజంగా. అయ్యా లక్ష్మీనారాయణ గారు రాసుకున్నారండి. ప్రాంచత్సాంద్ర ఘనాకృతికి నైంద్రం వైన చాపంబుగా చెంచద్ధాటక వర్ణ లక్ష్మి ఘనవక్షత్సత్సభావేదిపై సంచారం వనరింపగా త్రిశిరుని సాత్రాజితీ భర్త ఖండించన్ చక్రముతో మురారి. పైగా మురారి చంపింది మురుణ్ణి. మురుడు ఏడ్పించంగా మౌనీంద్రులన్. చాలా అద్భుతంగా వచ్చిందండి. ఈ పద్యాలన్నీ ఎట్లా ఉన్నాయి అని అంటే కొందరకు తెలుగు గుణమగు, కొందరకును సంస్కృతంపు గుణమగు అన్నట్టు ఒక్కొక్క చోట తెలుగు అచ్చతినుగు పదాలు, ఒక్కొక్క చోట సంస్కృత సమాస గుంఫనం, అలాగా అందరినీ మెప్పించే విధంగా గురువర్యుల కవిత్వం ఆహ్లాదభరితంగా ఉంది. తర్వాత 24 సురభి శంకర శర్మ గారు అష్టావధాని. కాశీక్షేత్రం ఇచ్చారు ఈయన కూడా. కాశీక్షేత్రము వాసిగాంచెను కదా కామాక్షి పీఠంబునన్. కాశీక్షేత్రము వాసిగాంచెను కదా కామాక్షి పీఠంబునన్. పీఠంబుగా పీఠంబుగా పీఠంబుగా
రాశీభూత తపోవిలాస రాశీభూత తపోవిలాస మధుర ప్రారంభ యోగీశ సంకాసిన్, అక్కడ వరకు నేను ఇచ్చాను. రాశీభూత తపోవిలాస మధుర ప్రారంభ యోగీంద్ర సంకాసిన్. కాశీలో తపస్సు కూడా మధుర ప్రారంభమే అవుతుంది అంటాడు. ఇక్కడ ఏం కష్టం ఉండదు, తపస్సు చేస్తూ కూడా కష్టం లేకుండా కాపాడుతుంది అన్నపూర్ణ, కొంచెం జాగ్రత్తగా ఉంటే. రాశీభూత తపో విలాస మధుర ప్రారంభ యోగీంద్ర యోగీంద్ర అన్నావా యోగీశ యోగీశ సంకాసిన్. అయ్యా మీరు సేవించే లోపల మీరు సేవిస్తూ ఉండండి. హనుమంతుల వారు ఎక్కడి వారిది ఒక చర్చ జరిగిందండి. కన్నడ ఆయన మాలా ఉంటారన్నాడు, కేరళ ఆయన మావాడండి, ఒళ్ళంతా కోకోనట్ ఆయిల్ వాడాడు, కేసు సంపద అన్నాడు. అప్పుడు మా రమణ శర్మ గారిని అడిగితే యోగీశ సంకాసిన్ ప్రీతిని విశ్వనాథుడిట లింగం బయ్యే. ప్రీతిని సంకాసిన్ ప్రీతిని విశ్వనాథుడిట లింగం బయ్యే. ఇక్కడ విశ్వనాథుడే ఒక లింగం. కామాక్షియా ఏమండి, అది ఆయింది కాదు, నేను చెబుతున్నది. రాశీభూత తపోవిలాస మధుర ప్రారంభ యోగీశ సంకాసిన్ ప్రీతిని విశ్వనాథుడిట లింగం బయ్యే. లింగం బయ్యే కామాక్షియో, అక్కడ వరకు కామాక్షియో అక్కడ కాపండి. ఏమండి మీదే మూడో దాంట్లో పెట్టేసుకుందామండి. కాశీక్షేత్రము వాసిగాంచె. కామాక్షియో కాశీ క్షేత్రం. లింగమేమో విశ్వనాథుడండి, క్షేత్రం ఎవరు అమ్మవారు కదా. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్త్రీ క్షేత్రం కదా. అందుకనే కామాక్షియో కాశీక్షేత్రం వాసిగాంచెను కదా కామాక్షి పీఠంబుగా. విశ్వనాథుడు లింగం, అమ్మవారు క్షేత్రం, ఆయన బీజం, ఈవిడ క్షేత్రం. రాశీభూత తపోవిలాస మధుర ప్రారంభ యోగీశ సంకాసిన్ ప్రీతిని విశ్వనాథుడిట లింగం బయ్య. కామాక్షియో కాశీక్షేత్రము వాసిగాంచెను గదా కామాక్షి పీఠంబుగా. కాశీక్షేత్రము వాసిగాంచె సుఖవి కామాక్షి పీఠంబుగా. ఇంకా నాలుగో పాదం చెప్పాలి. అదండి, విశ్వనాథుడేమో లింగం అయ్యాడు. మరి ఆ లింగం ఉండాలంటే పానవట్టం ఉండాలి కదా. కాబట్టి ఆ పానవట్టమే ఈ కాశీ క్షేత్రము. మరి ఆ కాశీ క్షేత్రం ఎవరు? అమ్మవారు అనమాట. అది ఈ కాశీ క్షేత్రమే అమ్మవారుగా మనల్ని అందరినీ కూడా ఇక్కడ నిలబెట్టి ఉండగా విశ్వనాథుడు లింగ రూపంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాశీక్షేత్రమునందు దైవగణ మంగంబుల్ గదా శంకర. ఈ కాశీక్షేత్రానికి అంగములు ఎవరంటే కాశీక్షేత్రమునందు దైవగణ మంగంబుల్ గదా శంకర. సరే మీ మరి అనుమతి. లింగము అది కాశీక్షేత్రమునందు దైవగణ మంగంబయ్యగా శంకర. గురుగారు మరొక్క మారు పూర్తి పద్యం. రాశీభూత తపో విలాస మధుర ప్రారంభ యోగీశ సంకాసిన్ ప్రీతిని విశ్వనాథుడిట లింగం బయ్య. కామాక్షియో కాశీక్షేత్రము వాసిగాంచ సుఖవి కామాక్షి పీఠంబుగాన్.
కాశీక్షేత్రమునందు దైవగణం అంగంబయ్యగా శంకర. అంతే. కాశీ క్షేత్రంలో ప్రతి అంగాంగము కూడా దేవతల గణమే అదన్నమాట. తర్వాత ఇందులో చెప్పారు కదా, ఒక ఆయన కన్ను, ఒక ఆయన కాలు, ఇలా ముక్కుగా ఈ దేవతలంతా ఉన్నారని చెప్పారు. కాబట్టి ఈ దైవగణమంతా దీనికి ఒక అంగం. ఇంకా చెప్పండి దాకరా. చివరి సమస్య ఒకటి మిగిలిందండి. బైరపనేని పోతురాజ్ చౌదరి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు శాఖాధిపతి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారిని విశిష్ట అతిథిగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇరవై 25వ సమస్య బైరపనేని పోతురాజ్ చౌదరి గారు. మంచి పిల్లలు మరి పెనవీరభద్రుడిని పట్టుకున్నారు వీరు. వాణిని రాణిగా దలచువానికి తాతకు స్పర్ధలయ్యడిన్ అనిచ్చారు. వాణిని రాణిగా దలచువానికి తాతకు స్పర్ధలయ్యడిన్. ప్రాణము ప్రాణమై వరలు రాణిని వీడుట భావ్యమౌనే. ప్రాణము ప్రాణమై వరలు రాణిని వీడుట భావ్యమౌనే. అక్షీణ సుశబ్ద శోభిత ప్రసిద్ధికి చెందిన దేవభాష. గీర్వాణి అందం ఈసారి, కాబట్టి ప్రసిద్ధికి చెందిన ఎట్టి భాష అందం. విరగొట్టడంలో గైర్వాణి అంటున్నాను అందుకని. అక్షీణ సుశబ్ద శోభిత ప్రసిద్ధికి చెందిన ఎట్టి భాష. గైర్వాణి నిరాణిగా దల్లచువానికి తాతకు స్పర్ధలయ్యడిన్. మానవకోత్తముండు తన మన్వడు తప్పుడు మాట పల్కినన్. మానవకోత్తముండు ఒకడు బ్రహ్మచారి, వాడు మనవడు, వాడు ఏదో తప్పుడు మాట మాట్లాడాడు. మాట్లాడడంతో తాతగారికి వాడికి స్పర్ధ కలిగింది. ఎందుకంటే భాష కంటే బంధుత్వం గొప్పది కాదట ఆయనకి. మానవకోత్తముండు తన మన్మడు తప్పుడు మాట పలికినన్. దీనికి ఉదాహరణ చెప్తాను. కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి అందరికీ తెలుసు కదా. ఆంధ్ర యూనివర్సిటీకి చాలా కాలం వైస్ ఛాన్సలర్. ఆయన తాతగారి పేరే ఈయనకి పెట్టారు. ఆయన పేరు కూడా రామలింగారెడ్డి గారి. వాళ్ళ ఇంట్లో సంస్కృతంలో తప్ప తెలుగులో మాట్లాడితే అన్నం పెట్టేవారు కాదు. ఈ రామలింగారెడ్డి గారి తండ్రి ఒక రోజున ఏం చేశాట, రమతే అని ఆత్మనేపదిని రమతి అని పలిగాడు. దాంతో ఆయనకి మండిపోయింది. ఆ సమయంలో పొలంలో ఊబిలో కూరుకుపోయాడు. కూరుకుపోతూ అక్కడ కూడా కవిత్వం గానం చేసి రక్షించన్నట్ట. ఒరే, నువ్వు క్రియాపదాన్ని దాన్ని సరి చేసుకుంటే కానీ నేను నీకు తాడిచ్చి రక్షించను, చచ్చినా పర్లేదు అన్నట్టే. అప్పుడు ఆయన బాబోయ్ బాబోయ్ అని గుర్తుకు తెచ్చుకుని, నాన్న నాకు ఇంతకీ గుర్తుకు రావట్లేదు, విరమతి అనే దానివల్ల ఆ దృష్టిలో పెట్టుకుని ఇది ఆత్మనేపథ్యాన్ని మర్చిపోయాను అని చివరికి రమతే అంటే అప్పుడు తాడిచ్చి రక్షించాడని అక్కడ కథ రాశారు. ఒకటి అద్భుతమైన చరిత్ర. నాకు అది చదవగానే మతిపోయింది. వీళ్ళకి భాష అంటే ఎంత పెద్ద అనిపించింది అనమాట. ఆ రోజుల్లో అంత గొప్పవాళ్ళు వాడు. ఏది ఒక చిన్నదానికి. అందుకే జయదేవుని అష్టపదులు పాడుకుంటూ ఉంటే రమతే యమునా పులినవనే, రమతే యమునా పులినవనే. అప్పుడు క్రియాపదాలు ఎలా వాడాలో తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉందండి. ఈ 25వ శతావధానంలో 25 సమస్యలకు సంపూర్ణంగా అత్యంత వేగంగా పూరణలైపోయాయి. ఇక 26వ సమస్య శ్రీ గురు సహస్రావధాని బ్రహ్మశ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారు నిన్న ఇవ్వగా నిన్ననే పూరణ మొత్తం కూడా పూర్తయింది. అదొకసారి గురువు గారు ఇప్పుడు అయినా సరే. ద్వారము లక్ష్మిగారచలు పాడరు పాటలు రావుగావునల్. కారణమేమియో కారణమేది అయిన తన కంఠము విప్పదు చూడవచ్చి. కారణమేది అయిన తన కంఠము విప్పదు చూడవచ్చి. విద్యారసికాగ్రగణ్యులకు తావలమైన సభాస్థలంబునం ద్వారపు లక్ష్మిగారసలు పాడరు పాటలు రావుగావునల్.
ధారణ దెబ్బతీయుటకుదాహరణం బగు దండి బొట్లయే అని సరదాగా ఆయన మీద అక్కడికి చాలా చాలా అద్భుతంగా ఉందండి. 26 సమస్యలు కూడా చాలా అద్భుతంగా, వేగంగా, సుశబ్ద సాంగత్యంతో, ఎంతో అర్థవంతంగా, భావవంతంగా మనమందరం కూడా ఎంతో ఔత్సుక్యంతో ఈ సమస్యలు ఎట్లా పూరిస్తారా అని అనుకుంటూ ఉంటే మనందరి ఊహలను మించి పూతన అంటే బాపు తన అని, గజ నీ కౌగిట అంటే హిమాగజ నీ కౌగిట అని ఎంత అద్భుతంగా ఉన్నాయండి పూరణలు. అసలు అందరూ కరతాళ ధ్వనులతో ఈ సమస్యాపూర్తి ఆవృత్తాన్ని పూర్తి చేసుకుందాం. అత్యద్భుతమైనటువంటి కాశీ చరిత్రలో ఒక మరుపురాని సువర్ణ ఘట్టంగా కాశీ తెలుగు సంగమం సాగుతోంది. గంగా ప్రవాహంలా ఈ అవధాన గంగా కూడా అద్భుతంగా ప్రవహిస్తోంది. ఇక ఈనాటి 2వ రోజు శతావధానం మొదటి అంకం విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మాన్యులు మహామహోపాధ్యాయ, సంస్కృత భాష కోసం అవిరళ కృషి చేస్తూ వారు ఒక ఋషితుల్యులుగా, ఒక మహా తపస్విగా తమ జీవనాన్ని సాగిస్తున్నటువంటి మహామహులు, మహామనీషి దోర్బల ప్రభాకర్ శర్మ గారు. వారు సరిగ్గా 12 గంటలకు విమానంలో భాగ్యనగరాలకి వెళ్ళాలి కనుక 2 నిమిషాలు వారి అభినందన సందేశం ఇచ్చాక వారిని సత్కరించుకుందాం సహస్రావధానులందరి సమక్షంలో. ధన్యవాదాలు. ఈలోపు సమస్యా ప్రాశ్నికుల స్థానంలో దత్తపది ప్రాశ్నికులందరూ కూడా విచ్చేసి వారి ఆసనాల్లో క్రమంగా ఉపవిష్టులు అవ్వాల్సిందిగా ప్రార్థనండి. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गंगावाहतटीषु वेदवचसां पीठेषु काशीपतेः संचाराति पवित्रभूमिषु विशालाक्ष्यन्नपूर्णाक्षिषु विशालाक्ष्यन्नपूर्णाक्षिषु क्षेत्रेषु अत्र क्षेत्रेष्वत्र हि धुण्डि माधव गुहा काशी भवानी मणि श्रीमद्भैरव दंडपाणिषु गुरुषु आस्थां सदा कुर्महे। गंगायां कविता प्रवाह विलसत्कुंडेषु तुंडीषु तुः नेतृत्वेन सकाल भैरव महानादा गंगायां कविता प्रवाह विलसत्कुंडेषु तुंडीषितुः नेतृत्वेन सकाल भैरव महानादाः सकाल भैरव महानादाः जयोत्साहिनः। श्री पद्माकर पंचविंशतिशती
పద్యావధోన్మజ్జనాః అవధానం న వధానం న అవధ పద్యావధా ఉన్మజ్జనాః దేవీం వాచముపాస్మహేత్ర దివసాంస్త్రీన్ ఆస్మహే శ్రద్ధయా దేవీం వాచముపాస్మహేత్ర దివసాంస్త్రీన్ ఆస్మహే శ్రద్ధయా శార్దూలేషు మదేభరాశిషు సమున్మత్తేషు పుంస్కోకిలేషు అధ్యారూఢ భుజంగ జంగమగమాః అధ్యారూఢ భుజంగ జంగమగమాః చంపోత్పలస్రగ్ధరాః చంపోత్పలస్రగ్ధరాః విశ్వేశ ప్రణయాః కవిప్రమథముఖ్యా ఘోరఘోరాః శివాః ఆనందాటవికా విహారరసికాః ఆనందాటవికా విహారరసికాః ఆయాత నాయాసికాః ఆయాతనాయాసికాః ఆయాతనాయాసికాః ఆయాత నాయాసికాః ఆంధ్ర ఆంగ్ల త్రిభాషావధాని నభవతు బహు విదేశేష్వపి గచ్చతి ఇతి కృత్వా చతుర్భాషావధాని ఏషః ఆంధ్రాంగ్లామర సువ్రజాది సువచస్సు అగ్న్యర్క విష్ణూత్తరేషు ఉద్యత్ స్కంద సుపద్మ గారుడక క ఇత్యుక్తే బ్రహ్మపురాణం గారుడక కూర్మ ఆది ఆదిశబ్దేన మత్స్య కూర్మ ఆది इति वदेन आदिशब्देन मत्स्य इत्यपि वायुवादि आदिशब्देन अग्नि पुराणमपि पुनः कूर्म आदि वायुवादिषु श्रीमत्सु अद्भुत सत्कथाकर पुराणेषु प्रवीणं गुरुं श्रीव्यासात्मकं ईरयाम सततं पद्माकरं श्रीपदम् आशासे भवदीय भव्य कवितावाणी जगन्मंगला भूता भाति भविष्यतीति सततं ध्यायामि पद्माकर काश्याम अपि काश्यामप्यधुनैव तापशमनं जातम् अवधानं नास्ति इति कृत्वा ताप एव तापः काश्यामपि अधुनैव तापशमनं जातं गिरः संगताः गिरः इत्युक्ते भाषाः सर्वाः संगताः गिरः संगताः दिव्यामः सुखसंगमाः विजयताम् एकात्मता दर्शनम् विजयताम् एकात्मता दर्शनम् आशासे भवदीय भव्य कवितावाणी जगन्मंगला भूता भाति भविष्यतीति सततं ध्यायामि पद्माकर। केवलं लघु श्लोकः अनया वधया वधः चेत् वधेन इति वक्तव्यं किन्तु अवधया अवधा इत्युक्ते अवधानम् अनया अवधया तृप्ताः पितरो ऋषिदेवताः तोषोत्साह जयाघोष वर्षश्रीकरताडनाः अनया अवधया तृप्ताः पितरो ऋषिदेवताः तोषोत्साह जयाघोष
వర్షశ్రీ కరతాడనాః పురాణావధానం. అత్ర కేవలం ఏకస్య పంచశతావధానం నా పంచశతావధానాన్ని అత్ర జాతాని, పంచవింశతి శతావధానాన్ని జాతాని. కిమర్థమిత్యుక్తే పురాణావధానం, సుతీర్థావధానం, సుపద్యావధానం, సపద్యాత్మధానం, ప్రపద్యావధానం. మార్గ కవిత ఇత్యర్థః. ప్రపద్యావధానం కరోష్యావధానం, అవధాన పర్యంతం. జనానాం అవధానం యావత్ పర్యంతం భవతి తావత్ పర్యంతం ఇత్యర్థః. కరోష్యావధానం కాలావధానం ఇత్యర్థః. సమయావధానమపి కరోతి భవాన్. స్వరూపావధానోసి పద్మావధాన. పద్మ ఇత్యుక్తే పద్మస్య వికసనార్థం. పద్మస్య వికసనార్థం ఇత్యుక్తే భారతీయ సంస్కృతేః సంస్కృతస్య వికసనార్థం సుపద్మావధాన. అత్ర కాశ్యాం విశ్వనాథః దర్శనాయత్తమానసః. విశ్వనాథస్య దర్శనం వయం కర్తుమిచ్చామः, किन्तु विश्वनाथ एव दर्शनायत्तमानसः जातः. पद्माकरवत् ही अपर्णायुक्तः ताण्डवमाचरन् वर्तते. इतोपि ताण्डवं न समाप्तम्, अतः आचरन् अस्ति, इतोपि भवति. अत्र काश्यां विश्वनाथः दर्शनायत्तमानसः पद्माकरवध्यपर्णायुक्तः ताण्डवमाचर. अपर्णा कुत्र अस्ति इत्युक्ते कविता एव अपर्णा, अपर्णा रूप कविता. एवं पद्माकरवध्यपर्तौ युक्तः ताण्डवमाचरन्. अपर्तौ कालं विस्मरामः वयम्. अपऋतुः, ऋतुः इति कालवाचकः. अतः अकालमेव वयं ताण्डवं कुर्मः. सायंकाले ताण्डवं कर्तव्यं, किन्तु अपर्तौ युक्तः ताण्डवमाचरन् वर्तते. जयतु अवधानी, जयतु पद्माकरः, जयतु दर्शनं, जयतु अस्माकं भगवद्दर्शनं. నా సోదరుడు అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దత్తాత్రేయ శర్మ గారు. ఒక చిన్న విషయం ఏంటంటే, ఉద్యోగ పర్వంలో ధర్మరాజు గారు కృష్ణుడితో ఆపద గడవం బెట్టగనోపి శుభంబైన దాని నొడగోర్పను మాకి పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపిచనియ మహాత్మా అన్నాడు. అలాగే మా నాన్నగారు వెళ్ళిపోతూ ఆయన్ని చూపించి వెళ్ళిపోయారు నాకు. మా నాన్నగారికి ఆయన అంటే ఎంత అభిమానం, వారు చాలా స్నేహితులు. మా పెద్దన్నయ్య ఆయన దగ్గర చదువుకున్నాడు ఆ రోజుల్లో. ఆ మహానుభావుని చూస్తే ఏమిటో మాకు తండ్రి తల్లి అనిపిస్తాయి. ఇంటికి వస్తే సామాన్య బాలుడిలో పడుకుంటాడు, అంతటి మహాత్ముడు. అటువంటి మహాత్ములు 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవడం అంటే మనకు చాలా లోటు. కానీ తప్పదు, ఆయన వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ప్రయాణానికి. అయినా మళ్ళీ వస్తారు. మళ్ళీ ఇంకోసారి మనం ఘనంగా సన్మానించుకుందాం. భాగ్యనగరంలో 19వ శతావధానం జరిగినప్పుడు కూడా గురువుగారు ఆ రోజు సమాపనోత్సవంలో గురు సత్కార సభకు రావాలి. ఆర్ఎస్ఎస్ వారు ఒక పెద్ద సభ 10,000 మందితో కాకినాడలో ఇచ్చే సభ వల్ల ఆ రోజు ఉదయాన్నే ధారణ సభలోనే వారు సత్కార పత్రాన్ని ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలతో అందించారు. ఇవాళ కూడా ఇవాళ రాత్రికి రేపు వారికి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వారు ఇప్పుడే అద్భుతమైనటువంటి ప్రశంస శ్లోకరత్నాలను మనకు అందించారు. ఇప్పుడు వారికి సత్కారం 2 సహస్రావధానులను పెద్దలను గీతా ప్రెస్ తెలుగు భాగం సంచాలకులు బదులూరు వెంకటరామ శర్మ గారిని ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం.